చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళు 450 మంది. 450 మంది 1 ఇయర్లో చనిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. సో కింద పడితే చెయ్యిరినా కాలిరినా ఒక 2-3 నెలలకి సెట్ అయిపోతుంది. హెడ్ ఇంజురీ అయిందనుకోండి చేయడానికి ఏముండదు, సివియర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అండ్ ప్లీజ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 450 ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూసారు కదా, లాస్ట్లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. అక్కడ చిన్న గుంతుంటే తీసుకెళ్ళి ఒక ఫ్లాగ్ పెడతాడు. ఏమైందిరా గుంత గురించి ఎందుకంత పక్కన సైడ్ క్యారెక్టర్ అంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ కాదు కింద పడేది, ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుందని చెప్తాడు. ఆమె రైట్ ఆర్ నాట్? సో రియల్గా మేము డే ఇన్ అండ్ డే అవుట్ ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ పిల్లలు అనాథలు అయిపోతారు. లేదంటే మీరు ఏదైతే ఈరోజు ఒక బాధ్యతగా ఉన్నారో, ఏదైతే ఒక ఆశగా ఉన్నారో మీ కుటుంబానికి, రేపు మీరు ఒక బర్డెన్గా మారుతారు ఒకవేళ ఏదో పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే. సో ప్లీజ్ వేర్ హెల్మెట్స్. చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళని ప్రాపర్గా, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మేము స్కూల్ బస్సెస్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నాము. మీరు వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండండి. ఏదైనా స్కూల్లో ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్, అన్నెసరీగా ఈ ఒక 100 మీటర్స్ దగ్గర ఉంది, 200 మీటర్స్ దగ్గర ఉందని ఈ రాంగ్ రూట్లో వెళ్ళకండి. ఈ ఫోను ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగితే లేట్ అయితే ఏమీ కాదు, 1 నిమిషం 2 నిమిషాలు గ్యాప్ వస్తుంది అంతే. అండ్ పెద్దగా ఏమైనా ఉంటుందా అంటే ఏం లేదు, ఇంటి దగ్గర నుండి పాల ప్యాకెట్ తెమ్మంటే ఫోన్ మాట్లాడదా, తెస్తున్నా పట్టుకొస్తున్నా అని చెప్పేసి, లేకుంటే ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తే వస్తున్న దారిలో ఉన్నా అంటాం. అదే 1 నిమిషం అక్కడ ఆగి వస్తున్నా అని చెప్పి మళ్ళీ బయలుదేరితే పోయేది ఏం లేదు. ఇంత హజిల్ బజిల్లో తొందరలో ఏదో పని చేయాలి, ఏదో చేయాలని ఆవేశపడి చేసే పని ఏమీ లేదు. అంతో ఇంత ఆవేశపడి పరిగెత్తాలంటే పోలీసులు పరిగెత్తాలి, అంబులెన్స్లు పరిగెత్తాలి, రిమైనింగ్ అన్నీ ఆగుతాయి. 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, మీరు అర్ధగంట లేట్గా పోయినా కూడా ఆగుతుంది. అవునా కదా? సో ప్లీజ్ వేర్ హెల్మెట్స్, ప్లీజ్ వేర్ సీట్ బెల్ట్స్, ప్లీజ్ డోంట్ యూజ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. అన్నెసరిగా రాంగ్ సైడ్ డ్రైవింగ్స్కి వెళ్ళకండి. ఎక్కడ చేసెస్ చేయకండి, ఎక్కడ ఓవర్టేక్ చేయకండి. అన్నెసరిగా చిన్న చిన్న తప్పులు, కార్నర్ దగ్గర ఫాస్ట్గా వస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటూ కింద పడతాడు. అంతగా మీకు రక్తాలు ఇవ్వాలి ఏంది రోడ్లకి అంటే యూ కెన్ జాయిన్ ఇన్ ఆర్మీ అండ్ గివ్ బ్లడ్ టు ద నేషన్. బట్ రోడ్డు మీద కింద పడి చేస్తే దానంతా దురదృష్టం ఇంకోటి ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కిడ్స్ ఆల్సో టు train your kids also to teach your parents regarding road safety. రోడ్ సేఫ్టీ అంటే ఏం లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం, నీ యొక్క భద్రతను నువ్వు చూసుకోవడం. డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, రూల్స్ ఫాలో కావడం. అండ్ ఇంకోటి, చిన్నపిల్లలకి ఇవ్వకండి. అన్నెసరీగా మీరు ఈ 17 ఏళ్ళకి 16 ఏళ్ళకి పిల్లలకి ఏదో డ్రైవింగ్ నేర్పించి మావాడు పెద్ద స్కిల్ వచ్చింది, ఇది కాదండి స్కిల్. ఓ సైబర్ క్రైమ్ గురించి నేర్పియండి, ఒక సి లాంగ్వేజ్ నేర్పియండి, ఒక కోడింగ్ నేర్పియండి. యూ షో దెమ్ యాజ్ దట్ ఈస్ ఎ స్కిల్. ఒక మెషిన్ని నడపడం స్కిల్ కాదు. మావాడికి 10 ఏళ్ళకే బండి నడపడం వస్తుంది, 13 ఏళ్ళకే వస్తే ఏమొస్తుంది? క్యాబ్ డ్రైవర్ అవుతారా? ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దట్ వర్క్. బట్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏదో చూపించాలి, మా వాడికి ఏదో వస్తుంది అని చెప్పేసి. దాంతో ఏమవుతుంది? మీ వాడికి ఇబ్బంది, ఎదుటోడికి ఇబ్బంది. అండ్ కొత్త చట్టాల ప్రకారం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ద పేరెంట్ ఆల్సో. సో ప్లీజ్ డోంట్ గివ్ వెహికల్స్ టు యువర్ కిడ్స్. లెట్ దెమ్ cross 18 years and you give them whatever you want to give. You want to give a BMW, you want to give a Audi car, you give, no issue. But till that time please వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో చాలా వరకు కేసెస్లలో మన దగ్గర ఈ మైనర్ డ్రైవింగ్స్ కూడా బాగా అవుతున్నాయి. ఇక్కడికే కదా, ఈ దుకాణం దాకా వెళ్ళి వస్తాడు, ఏదో చికెన్ తీసుకొస్తాడు, మటన్ తీసుకొస్తాడు అని చెప్పేసి బైక్లు ఇవ్వడము, పోయి యాక్సిడెంట్ కావడము అవసరమా? ఒక్కసారి ఆలోచించాలి. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ. సెకండ్ థింగ్ ఈజ్ రిగార్డింగ్ డ్రగ్ అవేర్నెస్. డ్రగ్స్ అనేది అంతగానో ఉన్నాయా, మేమేం చేయాలి అని అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే దెర్ ఈజ్ సంథింగ్ అట్ స్లిప్పరీ స్లోప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఎడ్జ్కి వచ్చామనుకోండి, స్లోప్ ఉందనుకోండి, కొంచెమే కదా అంతకంటే ఎక్కువ జారం అనుకోవద్దు. ఒక్కసారి ఎడ్జ్కి వచ్చినామంటే
ఆటోమేటిక్గా కిందికే ఉంటుంది, పైకి కూడా ఉండదు. సో అలాగే మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీ తోటి వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ చిన్నగా సిగరెట్లు తాగడము, ఈ సిగరెట్లు తాగిన తర్వాత ఈ నైట్ దావతులు చేసుకునే కల్చర్ ఒకటి, దాంతోపాటు చిన్నగా హుక్కా తాగడము, అరే ఇదంతా కాదు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది గాంజా అనేది ట్రై చేద్దాం అని దానికి పోవడము, దాని తర్వాత ఇంకో దానికి పోవడము. చాలా హెవీ సర్వేలెన్స్ ఉంది అందరి మీద, కన్స్యూమర్స్ అందరి మీద హెవీ సర్వేలెన్స్ ఉంది, అందరూ డైరెక్ట్ జైలుకు పోతారు. సో చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి మన దగ్గర. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మా నెంబర్ చెప్తారు లాస్ట్లో, దట్ నెంబర్ ఈజ్ మేనేజ్డ్ బై మీ, 8712656777 అని. ఆ నెంబర్కి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వండి. అండ్ డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ ఆఫ్ డ్రగ్స్. అండ్ థర్డ్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు మరి ఇక్కడ అమీన్పూర్లో ఇంత స్పెసిఫిక్గా ఇప్పుడు అడిగి పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ విత్ చీఫ్ ఆఫీస్, బట్ స్టిల్ నేను దానికి అటెండ్ గాను, ఇది ఇంపార్టెంట్ అని వచ్చాను. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 6 months ముందు సైబర్ క్రైమ్ రివ్యూ అయినప్పుడు సడన్గా ఒక పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఎక్కడుంది అని అంటే అందరు సైబరాబాద్లో ఉందనుకున్నారు, ఏ గచ్చిబౌలిలోనో, మాదాపూర్లోనో, కొండాపూర్లోనో ఉందనుకున్నారు. బట్ ఇట్ కమ్స్ అవుట్ టు బి అమీన్పూర్. సడన్గా మా డీజీసీఐడి మేడం, వాట్ హ్యాపెండ్, మీ దగ్గర ఎందుకు ఇంత ఉంది, బాగా అక్కడ ఎందుకు అంత వాళ్ళకి అవేర్నెస్ లేదా, ఎడ్యుకేషన్ లేదా అంటే, నేను మా డిఎస్పీస్ మా ఇన్స్పెక్టర్లు నిజం చెప్పాలంటే ఫస్ట్ పరిశాన్ నేను. అమీన్పూర్లో ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ వెల్ సెటిల్డ్, ఇక్కడ అన్ని చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయి, అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి చూసాం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళే మోసపోతున్నారు. చదువుకున్నాడు ఎవడు డబ్బులు ఇస్తున్నారా, ఇవ్వట్లే. ఎవడన్నా ఓటీపీ చెప్పు, నీ ఆధార్ కార్డు చెప్పని ఎవరన్నా ఇల్లిటరేట్ చెప్తే ఏం చెప్పట్లే, నేను చెప్పాలి కానీ అంటాడు. అదే మీరు ఒక ఊరికి వెళ్ళి నీ నెంబర్ చెప్పు, ఆ నెంబర్ చెప్పండి, నేను ఎందుకు చెప్తా అంటాడు. ఒక రేషన్ కార్డు నెంబర్ తీసుకోగలుగుతారా మీరు ఒక ఊరికి వెళ్ళి? బట్ అదే ఒక ఫేక్ యాక్సెంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేసి, యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ డ్యూ, యువర్ అప్గ్రేడ్ ఇది అని అదని, ఆ లాంచ్ యాక్సెస్ ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తామని అంటే కళ్ళు మూసుకొని మనం టగటగటగటగా విషయాలన్నీ చెప్తాం, అవునా కదా? సో ఎందుకు వస్తుంది అంటే దేర్ ఆర్ 3-4 types ఆఫ్ క్రైమ్స్ ఎస్పెషల్లీ మన అమీన్పూర్లో. ఒకటి, కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత చాలామందికి ఎక్కువ టైం ఉంది. అండ్ ఎక్కువ ఇప్పుడు మనకు ఒక ఇన్కమ్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా మనకు వచ్చే ఇన్కమ్ సరిపోకుండా ప్యాసివ్ ఇన్కమ్ అనే కొత్త కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. ఎంతమంది ఉన్నారు ప్యాసివ్ ఇన్కమ్? ప్యాసివ్ ఇన్కమ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్, ఐ జస్ట్ వాంట్ టు నో. ప్యాసివ్ ఇన్కమ్ అని ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్, ఈ ఆమ్వే వాళ్ళు జాయిన్ కావాలి, దీనిలో జాయిన్ కావాలని ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు ప్యాసివ్గా ఉండదండి. మీకు ఎందుకు ఇస్తుంది ఇన్కమ్? ఊరికే యాక్టివ్గా పనిచేస్తేనే ఇన్కమ్ వస్తుంది ఇవాళ రేపు, అవునా కదా? పొద్దున 9 గంటలకు పోయి రాత్రి 8 గంటలకు పనిచేస్తేనే చాలా సరిపోయినంత శాలరీలు వస్తున్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు వస్తుంది? సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు ఈ ఐటీ ఎంప్లాయీస్ని వీళ్ళందరూ కూడా ఏంటంటే కొత్తగా ట్రేడింగ్ చేద్దాము, ట్రేడింగ్లో డబ్బులు వస్తాయి. మీరు చూడండి, కోవిడ్ తర్వాత అంతకుముందున్న డీమ్యాట్ అకౌంట్లు ఇప్పుడున్న డీమ్యాట్ అకౌంట్లు మొత్తం ట్రిపుల్ అయ్యాయి ఇండియాలో. సో దానిలో ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈవెన్ ఐ జాయిన్ ఇన్ డీమ్యాట్ అకౌంట్, ఐ టు గెట్ డీమ్యాట్ అకౌంట్ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్. నేను phase 2 ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక 3 months లాక్డౌన్లో ఉండే, వీ ఆర్ నాట్ అలౌడ్ టు కమ్ అవుట్ సైడ్. అరే ఊరికే ఉండి ఏం చేద్దాం, శాలరీ పడుతుంది కదా ట్రేడింగ్ చేద్దామని మేము కూడా చేస్తాం. అదో పెద్ద వ్యసనం. పొద్దున్న 9 గంటలకి అది స్టార్ట్ కాకముందే మనం స్టార్ట్ చేస్తాం. 9 గంటలకు అది బిల్లు ఆడ సెన్సెక్స్ ఇంకా స్టార్టే కాదు, ఈరోజు ఏమొస్తాయని దాంట్లో ఏం చేస్తాం? ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్, మీకు స్టాక్ ఏది పడుతుంది, ఏది పెరుగుతుంది అనేది చూసుకుంటూ ఉంటాం. బట్ మనకేంటి షార్ట్ కట్స్ అలవాటు. ఎట్లయితే మనం రోడ్ మీద పోతుంటే షార్ట్ కట్స్ గల్లీలోకి వెళ్తాం కదా, ఆ షార్ట్ కట్స్ లైఫ్లో కూడా కావాలి మనకి. ఎందుకంటే సడన్గా మనం వీ డోంట్ వాంట్ టు పుట్ మచ్ హార్డ్ వర్క్ ఇన్ టు ప్లేస్. ఏం చేస్తాం? ఈ టెలిగ్రామ్ యాప్స్లో జాయిన్ అవుతాం. ఆ టెలిగ్రామ్ యాప్స్లో వాడు అన్ని గ్రూప్స్లో చెప్తాడు, నీకు ఈ స్టాక్స్ కొను, ఈరోజు ఈ స్టాక్స్ కొను, డబ్బులు వస్తాయి, ఆ స్టాక్స్ కొను, ఈ ప్రీమియం, అవునా కదా? ఎంతమంది టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉన్నారు? టెలిగ్రామ్ గ్రూప్స్, రైట్. సో మిగతా వాళ్ళు చెప్పుకోవట్లేండి అలాగా. సో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సరే ఓకే, మీరు
మీకు ట్రేడింగ్ గురించి తెలిసి చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఏం జరిగిందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏది కానీ ఒకటే రోజులో విక్టిమ్స్ కావట్లేదు. స్లోగా ట్రాప్లో పడిపోయి టెలిగ్రామ్లో వాడు ఏం చేస్తాడంటే కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకొని దీనిలో ట్రేడింగ్ చేద్దామని చెప్తాడు. ఆ యాప్ అనేది జస్ట్ నెంబర్స్ గేమ్. ఆ నెంబర్స్ మిమ్మల్ని కొంచెము ఇంకా దాన్ని బూస్ట్ చేయడానికి, ఒక చేపను ఎట్లా వేస్తామో ఆ చేప ఎరేయడానికి మీరు ఈరోజు 1000 రూపాయలు పెడితే మీరు తెల్లారేసరికి 2000 చూపిస్తాడు. అరే మరి మనం తెలియగలమే, ఈజీగా జాబ్ అయితే రాదు కదా. మనం ఏం చేస్తాం, 2000 డ్రా చేస్తాం, ఆ 2000 వస్తాయి. వాడు ఈరోజు రూపాయి ఉన్నది, రేపు 2 రూపాయలు వాడే చేసుకుంటాడు, వాడి దగ్గర ఉన్న డబ్బులతో ఇంకో దానికి వాడు ఇప్పుడు నాకు డబ్బులు చేసుకోవడం తెలిస్తే నేను నీకెందుకు చెప్తా? సింపుల్ కాన్సెప్ట్. నేను నీకెందుకు చెప్తా? నా శాలరీనే డబ్బులు చేసుకుంటా, ఇంకోటి డబ్బులు చేసుకుంటాం. వై వుడ్ ఐ వాంట్ యూ టు బి రిచ్ వెన్ దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ మీ టు బికమ్ రిచ్? సో బేసిక్ కాన్సెప్ట్, ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్స్. ఎస్పెషల్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద రెసిడెన్షియల్ అసోసియేషన్ మెంబర్స్ టు గివ్ వైడ్ పబ్లిసిటీ. మేము ఆల్రెడీ ఇవన్నీ ఇస్తాము. ప్లీజ్ పోస్ట్ దేర్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ టూ మచ్గా ఉన్నాయి అమీన్పూర్లో. లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఈ ట్రేడింగ్ అని చెప్పేసి ఒక ఫాల్స్ యాప్లలో జాయిన్ అయిపోయి ఈ మధ్య యూట్యూబ్లలో కొన్ని సిరీస్లలో కూడా ఏదైతే ఈ చిన్న వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి, ఆ బినోమా యాప్, ఇందులో డబ్బులు వేస్తే ఈజీగా వస్తాయి, పైకి వెళ్తే డబ్బులు వస్తే కిందికి వస్తే. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మరి వాడు అది చేసుకోవచ్చుగా, వీడియోలు ఎందుకు చేస్తున్నాడు? చూసారా వెబ్ సిరీస్ ఈ మధ్య? చూసారా? చెప్తారా? స్టార్ట్ కాగానే చెప్తారు, ఇది పైకి వెళ్తే డబ్బులు వస్తాయి, కిందికి వస్తే డబ్బులు పోతాయని. అది చేయడానికి సో ప్లీజ్ స్టాప్, థింక్ అండ్ రియాక్ట్. సో ఇక్కడ డబ్బులు రావు, ఊరికే డబ్బులు రావు, కష్టపడితేనే వస్తాయి. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సెకండ్ థింగ్ ఈజ్ థ్రెటనింగ్ కాల్స్. సో చాలా వరకు మీరు అరెస్ట్ అయ్యారు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే డిజిటల్ అరెస్ట్. సో నార్మల్ అరెస్ట్ చేయడానికి కష్టంగా ఉంది, డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేనే లేదు. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ కాల్డ్ డిజిటల్ అరెస్ట్. లెట్ మీ బి వెరీ క్లియర్. ఓకే, డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. క్లియర్గా అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఒకరు మా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు, మీ మీద డ్రగ్స్ కేసు అయింది, ఒక పార్సల్ వచ్చింది, మీ పేరు మీద వచ్చింది, అది అని చెప్పేసి. సో వాళ్ళు మా వాళ్ళు మేము పోలీసు వాళ్ళు మేము పట్టించుకోమనంటే అదేం లేదు, మేము ఎవరికి ఆర్డర్ చేయాలంటే లేదు ఫోన్ పెట్టేస్తే ఇప్పుడే అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అన్నారు. వాళ్ళు సడన్గా వాళ్ళు పోలీసులు మర్చిపోయి వాళ్ళు వినడం స్టార్ట్ చేశారు. ఒక 15 నిమిషాలు భయపెట్టి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పి అన్ని డీటెయిల్స్ చెప్తే అక్కడ రాసుకుని ఇమ్మడే నాకు ఫోన్ చేసి ఇట్లా ఏదో కేసు అయిందంట మన వాళ్ళ మీద, ఇదైందంట, ఎఫ్ఐఆర్ అంట, ఇది అది ఏదో సమ్ ర్యాండమ్ నేమ్ చెప్పి ఏదో ఏజెన్సీ, ఇంటర్నేషనల్ పోలీస్ ఏజెన్సీ అని చెప్పేసి. ఐ వాజ్ లైక్, అరే మనమే పోలీసు వాళ్ళం, పెడితే మనం పెట్టాలి కేసు, మన మీద ఎవరు పెడతారు? అది అందులో ఈ క్రైమ్ నెంబర్ లేదు, ఈ పోలీస్ లేదు, ఇక్కడ ఆఫీస్ లేదు అని అంటే దే ఆర్ నాట్ బిలీవింగ్. సో మళ్ళీ నేను చెప్పి మళ్ళీ వాడికి ఫోన్ చేసి, అరే బాబు సరే ఎక్కడో చెప్పు, నేనే వస్తున్నా, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఆల్సో ఎస్పీ, నేను వస్తున్నా అంటే దాని నెక్స్ట్ మూమెంట్ నుండి కాల్ లేదు, ఫోన్ లేదు. అంటే ఈవెన్ ఎ పర్సన్ బిలాంగింగ్ టు ఎ పోలీస్ ఫ్యామిలీ నోస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి సైకలాజికల్గా మిమ్మల్ని భయపెట్టిస్తాడు. మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తాము, ఇప్పుడు అవుతుంది, మీకు జాబులు రావు, మీకు ఏం కాదండి. ఒక్క నిమిషం మనది కాదనుకొని, ఒక 5 నిమిషాలు మనది కాదనుకొని లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ పోయి, సార్ ఇట్లా వస్తుంది ఫోన్, ఇది కరెక్టా కాదా, నిజంగానే మాది అయిందా అంటే ఖచ్చితంగా చెప్తారు. ఎఫ్ఐఆర్ డిజిటల్ అరెస్ట్లు అనేది ఉండవు. ఫోన్ చేసి ఈ అరెస్ట్ అయింది, డబ్బులు ఇవ్వాలి, దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి, దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని వీడియో కాల్స్ కూడా చేస్తారు. వెనకంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఫిక్స్ చేసుకొని, పోలీస్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ చేసుకొని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. సో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ కాల్ డిజిటల్ అరెస్ట్, దెర్ ఇస్ నో కాన్సెప్ట్ కాల్ దిస్ ఈ పార్సల్లో మీకు ఇదైంది అదేందని. సో ఏదైనా అంటే ఇవన్నిటికీ చెప్పేది వచ్చేది ఏంటంటే, కళ్ళతోటి చూసే వరకు, అంటే రియాలిటీగా కళ్ళతో చూసే వరకు ఏది నమ్మొద్దు. ఫోన్లో చూసి నమ్మడం కాదు, అది రియాలిటీ కాదు, అది వర్చువల్ రియాలిటీ. సో రియాలిటీ రియల్గా ఫేస్ టు ఫేస్ చూసి, అది పోలీసు వాళ్ళైనా, ఫ్రాడ్ అయినా, డబ్బులు సంపాదించడం అయినా, ఏదైనా కూడా ప్లీజ్ కన్ఫర్మ్ విత్ యువర్ ఐస్, దెన్ యూ డిసైడ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, members and everyone to please create awareness in your welfare association. ఎందుకంటే ఒక జాబ్ రావడానికి ఎంతో కష్టపడతాం, ఒక ₹1,00,000 సంపాదించడానికి ఎంతో కష్టపడతాం. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాదండి. వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. సరే ఎందుకు సార్ మరి మేము మా డబ్బులు మేము సంపాదించుకుంటాం, పోగొట్టుకుంటాం, బట్ పోలీసులు మీరు దొరకబట్టియాలి కదా అని అంటారు. దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్.
కాకపోతే ఇప్పుడు దొంగ అనుకోండి, వాడు దొంగతనం చేసి ఒక దగ్గర అమ్ముతాడు, 1 పోయి పట్టుకొచ్చుకున్నాడు, ఎలాగన్నా రేపు దొరుకుతాడు. ఈ ఎంఓ ఎట్లుంటుందంటే ఇమీడియట్గా మీ దగ్గర నుండి తీసుకున్న డబ్బులు ఒక 100 అకౌంట్లకు మార్చుకుంటాడు, ఒక 100 to 1000 అకౌంట్స్కి మారిపోతాయి. అక్కడ నుండి ఈ లేబర్ దగ్గర నుండి చిన్న చిన్న అకౌంట్స్ తీసేసి అక్కడి నుంచి మనీ డ్రా అయిపోతాయి. ద మూమెంట్ మనీ ఈజ్ డ్రాన్, అసలు ఆ కేవైసీ అడ్రస్ ఉండదు, వాడు ఉండదు, మీ ఎంత ఎతికినా కూడా వాడు ఎక్కడ డబ్బులు డ్రా చేసిన అనేది కరెక్ట్గా పర్సన్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు కొన్ని crores of rupees ఆర్ గోయింగ్. సో అన్ఫార్చునేట్లీ ఏమన్నా అయినా కూడా ఏం చేయాలి అంటే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేయండి. సో ప్లీజ్ కాల్ 1930 అండ్ రిపోర్ట్ ఇమీడియట్లీ. సపోజ్ మీ మనీ కనుక ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇమీడియట్గా ఫోన్ చేస్తే ఫ్రీజ్ అయిపోతుంది, అంటే డబ్బులు వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ప్లీజ్ డూ దట్ బిఫోర్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్. ప్లీజ్ కాల్ 1930. మీరు పోలీస్ స్టేషన్ మీద 1930 చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ ద సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఫర్ యాక్సెప్టింగ్ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్. అండ్ నెక్స్ట్, ప్లీజ్ పుట్ లిమిట్స్ టు యువర్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. 5,000 10,000 లిమిట్ పెట్టండి, అంతకంటే ఎక్కువ కాకుండా ఉంటుంది. మన క్రెడిట్ కార్డ్ యాప్లో కానీ, డెబిట్ కార్డ్ యాప్లో కానీ, ట్రాన్స్ఫర్స్లో కానీ ప్లీజ్ పుట్ లిమిట్. మనకు తెలియకుండా ర్యాండమ్గా ఏదైనా అకౌంట్ యాడ్ చేసినప్పుడు కానీ, ఏమైనా చేసినప్పుడు కానీ వాళ్ళు అడిగితే ర్యాండమ్గా మనం 5 లక్షల లిమిట్ ఉంటే 5 లక్షలు పెట్టేస్తాం. ఏమి కాదు, నిజంగానే 5 లక్షలు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే యూ కెన్ ఎనేబుల్ ఇట్ అండ్ దెన్ సెండ్ ద మనీ. లేదంటే క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ 5,000 6,000 లిమిట్ పెట్టుకుంటే మనకు డైలీ ఎక్స్పెండిచర్ అంతే ఉంటుంది, ఆ లిమిట్స్లోనే ఉంటుంది కాబట్టి యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువ లిమిట్ పెట్టుకుంటే అన్నెసరీగా డబ్బులు కట్ అవుతాయి. ఒకవేళ మనకు తెలిసి తెలియక మన పిల్లలు ఏదో మొబైల్ ఆడుకుంటూ ఏదో క్లిక్ చేస్తే డబ్బులు పోయినా కూడా ఆ గ్రావిటీ అనేది తగ్గుతుంది, ఆ 4,000 5,000 కన్నా ఆగిపోతుంది. ఓకే, సో ప్లీజ్ డూ. మీకు వీటన్నిటికి సంబంధించి ఇంకా చాలా ఇన్ డీటెయిల్గా ఉన్నాయి. ప్లీజ్ నో, ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ లిజన్ టు దిస్ ఇంపార్టెంట్ సెషన్. ఇది మీ అందరి కోసం పెట్టింది. ఐ డోంట్ వాంట్ ఎ సింగిల్ పర్సన్ ఇన్ దిస్ ఆడిటోరియం, దేర్ ఫ్యామిలీ మెంబర్స్ టు లాస్ ఎ సింగిల్ రూపీ ఇన్ సైబర్ క్రైమ్స్. సో మీరు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, సాటర్డే వీకెండ్ అంతా కూడా మీరు వచ్చినందుకు మీరు, మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులు కూడా ₹1 కూడా పోవద్దు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఎక్స్పెక్ట్ యూ దట్ నన్ ఆఫ్ యూ విల్ బీ మీలో ఎవ్వరు కూడా ఒక్క రోడ్ యాక్సిడెంట్ కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత పెట్టి చేసింది ఇదంతా కూడా మీకోసం. ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్, ప్లీజ్ లిజన్ టు ద స్కామ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు తెలియకుంటే నెక్స్ట్ AI వచ్చింది, చాలామందికి తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి యూ కెన్ క్రియేట్ ద వీడియోస్, యూ కెన్ మిమిక్ ద వాయిసెస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా రానున్న కాలంలో ఇంకా టూ మచ్గా అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకు ABCDల క్రైమ్స్ రాకుంటే ఇప్పుడు పిక్ పాకెట్ దొంగతనాలనేది తెలుస్తుంది మనకు. సో అందుకే బస్సులో ఎక్కినప్పుడు కొంచెం పర్సు ముందు పెట్టుకోవడమో, లేకుంటే ఏమైనా ఫంక్షన్స్కి పోయినప్పుడు కొంచెం ఆభరణాలు చూసుకోవడమో, ఈ పండుగలకు పోయినప్పుడు అవి లాకర్లో పెట్టుకోవడం, ఇవన్నీ తెలిసినాయి. ఎందుకు మీకు దొంగతనాలు ఎలా అయితే తెలిస్తే ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ ఎలా అయితే మీకు తెలిస్తే దెన్ యూ కెన్ టేక్ ద ప్రికాషన్స్. ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో AI బేస్డ్ క్రైమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ABCs, ఫస్ట్ ఆల్ఫాబెట్ ABCs ఆఫ్ సైబర్ క్రైమ్ షుడ్ బి నోన్. ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ రిక్వైర్మెంట్, మీకు ఖచ్చితంగా తెలియాలి. సో పిల్లలు ప్లీజ్ లిజన్ టు దిస్ అండ్ ప్లీజ్ టీచ్ యువర్ పేరెంట్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డోంట్ ఇండల్జ్ ఇన్ మొబైల్ ఫోన్స్ unnecessarily. So it will cause lot of financial damage as well as your concentration also will lose because of some apps. Okay, any doubt? Vinabadinda? Am I clear on few things? Is it good? At least few things you understood? రోడ్ సేఫ్టీ, హెల్మెట్ పెట్టుకోండి, షార్ట్ కట్లు తీసుకోవద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మైనర్స్కి ఇవ్వకండి. ఈ 4 కనుక మీరు చేస్తే చాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ 5. సెకండ్ థింగ్ ఈజ్ డ్రగ్స్ స్టార్టింగ్ స్లిప్పరీ స్లోప్ అన్నట్టు. స్టార్టింగ్ ఒక చిన్న సిగరెట్ స్మోకింగ్ స్టార్ట్ అయింది, దాని తర్వాత ఈ వీకెండ్ దావతులు అని చెప్పేసి, దాని తర్వాత ఏదో హుక్కా అని, దాని తర్వాత గాంజా, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత జైలు. అది కూడా ఫిక్స్డ్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ వన్ హూ కమిట్స్ ఆల్ దిస్ కైండ్. అండ్ థర్డ్ థింగ్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్, ద ఓన్లీ థింగ్ ఈజ్ గ్రీడీనెస్. డబ్బులు ఫ్రీగా రావు, అన్నెసరీగా మీరు ఈ డబ్బుల గురించి ఈ యాప్స్ వాడి ఈ పైకి వెళ్తే డబ్బులు వస్తాయి, కిందికి వస్తే డబ్బులు పోతాయి అనే వాటిని నమ్మకండి. అండ్ డోంట్ ఇన్వెస్ట్ ఎనీవేర్ అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ ద ప్రూఫ్ ఆఫ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ దట్ ఆఫీస్. అండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ అస్సలు జాయిన్ కాకండి. ఇవన్నీ కూడా చాలా వరకు మీకు
ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా మోటివేషనల్ సెమినార్స్ ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా అదంతా ఊరికే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి. డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. లాట్ ఆఫ్ మనీ ఈస్ బీయింగ్ పంప్డ్ అవుట్ బికాస్ ఆఫ్ దీస్ స్కీమ్స్. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ డిజిటల్ అరెస్ట్. దెర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్. అండ్ డిజిటల్ అరెస్ట్ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్గా యూ కన్ఫర్మ్ విత్ యువర్ లోకల్ పోలీస్ స్టేషన్. అండ్ డోంట్ ఫీల్ బ్యాడ్. మీరు ఎప్పుడో అడ్రస్ ఇచ్చి ఉంటారో అది ఎక్కడో లీక్ అయి ఉంటుంది, సో వాడికి తెలిసి ఉంటుంది. సో సరే సార్ మా ఆధార్ కార్డ్ ఎట్లా తెలిసింది, మా పాన్ కార్డ్ ఎక్కడ తెలిసిందంటే, మీరు ఎక్కడో షాపింగ్ మాల్ పోయినప్పుడు ఏదో లక్కీ డ్రాల్లో రాసుంటారు, లేదంటే స్విగ్గీలో జొమాటోలో ఎంటర్ చేస్తుంటారు, అది ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉంటుంది, లేదంటే ఇంకో ఏదో యాప్లో డౌన్లోడ్ చేస్తుంటారు, అది ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి డార్క్ వెబ్లో పెట్టి ఉంటుంది. సో ఈ సైబర్ క్రైమ్ ప్రొఫెషనల్స్ అంతా కూడా ఆ డాటా తీసుకొని మీకు ఫోన్ చేసి మీకు మీ డీటెయిల్స్ 4-5 చెప్తారు అథెంటిసిటీ కోసం. సో నెవర్ గివ్ ఎనీ డీటెయిల్స్ టు ఎనీ వన్ వితౌట్ కన్ఫర్మింగ్ దేర్ ఫిజికల్ ప్రజెన్స్. మీకు డౌట్ ఉంటే బ్యాంక్కి వెళ్ళండి, డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి తప్ప నెవర్ రివీల్ ఎనీ ఆఫ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ టు ఎనీ వన్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్. So thank you so much for listening to me, and please have some patience and sit here and see how different kinds of cyber crimes are happening. Thank you so much. మా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సిహెచ్ రూపేష్ ఐపీఎస్ గారు ఇటు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మన అమీన్పూర్ గ్రామ ప్రజల్ని ఉద్దేశించి సైబర్ క్రైమ్స్ అండ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం కోసం మీకోసం సారు తన యొక్క బిజీ స్కెడ్యూల్ని పక్కకు పెట్టి మన అమీన్పూర్ విచ్చేసినందుకు గౌరవనీయులు ఎస్పీ గారికి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ తరఫున మరియు ఇక్కడికి విచ్చేసిన మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం. సార్, అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో మీకు తెలుసు అర్బనైజేషన్లో భాగంగా గత 5-10 సంవత్సరాలుగా మన ఏరియాలో చాలా విల్లా కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఎక్కువై ఐటీ క్రౌడ్ ఎక్కువగా మన ఏరియాలోనే ఫ్లాట్స్ తీసుకొని ఇక్కడే రెసిడెంట్స్, పర్మనెంట్ రెసిడెంట్స్గా ఇక్కడే ఉంటున్నారు. దీనిలో ఎక్కువ మంది తెలిసి తెలియక సైబర్ క్రైమ్ బారిన పడి దాని విక్టిమ్స్గా రాష్ట్రంలోనే 3 కమిషనరేట్ తర్వాత మన పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దాన్ని నిర్మూలించే భాగంగా తమ యొక్క సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. నేను అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించి ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. నేను రాగానే మీరు స్టేట్లోనే ఎక్కువ సైబర్ క్రైమ్స్ విక్టిమ్స్ మన ఏరియా నుంచి ఉంటున్నారు, వెరీ పర్టికులర్గా మన పోలీస్ స్టేషన్ పరిధి నుంచి ఉంటున్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీరు సూచించినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మీరు మా యొక్క అమీన్పూర్ గ్రామ ప్రజలకి ఈ సైబర్ క్రైమ్స్ తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్కి కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఇట్టి కార్యక్రమం ఏర్పాటులో భాగంగా మా గౌరవ డిఎస్పి రవీందర్ రెడ్డి గారు మరియు ఇట్టి కార్యక్రమానికి మాకు అన్ని రకాలుగా సపోర్ట్ అందిస్తున్న బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి సార్, పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి సార్, డిఐ రాజు గారు అండ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలు నాయక్ గారు, బీడిఎల్ సిఐ స్వామి గౌడ్, జిన్నారం సిఐ నయీముద్దీన్ గారి మీ అందరికీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇట్టి కార్యక్రమానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ప్రత్యేకంగా మన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేణుగోపాల్ రెడ్డి డిఎస్పీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీ అందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయపడుతున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా డిఎస్పీ రవీందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మరియు రోడ్ సేఫ్టీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్
ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా ఎస్పీ గారు రూపేష్ ఐపీఎస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వేచేసినటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి గారికి మరియు అమీన్పూర్ సిఐ గారికి, ట్రాఫిక్ సిఐ గారికి, బొల్లారం సిఐ గారికి మరియు పత్రికా సోదరులకు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి కాలనీ వాసులకు, వివిధ కళాశాల నుంచి వచ్చినటువంటి మరియు స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజనలు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశము ఏంటంటే, మన దగ్గర జిల్లాలోనే అత్యధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నటువంటి ప్రదేశం ఇది. మరొక ముఖ్య కారణం ఏంటంటే, మన దగ్గర రోడ్ యాక్సిడెంట్లు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర వస్తూ ఉంది. దీనికి సంబంధించి మీ అందరినీ అవేర్ చేయడానికి కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్లలో డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ అనేది ప్రధానంగా అవుపడుతుంది. డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ అంటే ఓవర్ స్పీడ్ కానీ, ఓవర్టేకింగ్ కానీ, ర్యాష్ నెగ్లిజెన్స్ కానీ ఇవన్నీ ఉండటం వల్లనే యాక్సిడెంట్ జరిగి ప్రమాదానికి గురై చనిపోతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఒక ఫ్యామిలీలో కనుక ఎవరికైనా ఫ్యామిలీ హెడ్ ఉంటే యాక్సిడెంట్లో చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం అందరం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. రోజుకి ఎక్కడో ఒక దగ్గర మన పోలీస్ స్టేషన్ జ్యూడిక్షన్లో కానీ, మన డివిజన్లో కానీ, మన జిల్లాలో కానీ యాక్సిడెంట్ జరగటము, చనిపోవడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటి కూడా నివారించడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము ఏర్పాటు చేయాలని మన జిల్లా ఎస్పీ గారు అందరికీ చెప్పడంతో మన జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా వెళ్ళి మీ ఫ్యామిలీస్ కానీ, మీ చుట్టాలకు కానీ అందరికి కూడా తెలియజేయాల్సినది ఏమంటే, ఒక రోడ్ యాక్సిడెంట్ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంది, దానివల్ల ఏ విధంగా నష్టపోతూ ఉన్నాము అనే విషయాన్ని మీరు అందరికీ చెప్పి సెన్సిటైజ్ చేసినట్టయితే కొద్దిగా గొప్ప మనము నివారించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. రింగ్ రోడ్ మీద కానీ, నేషనల్ హైవే మీద కానీ, ఈ జిల్లా అంటే మరి ఈ విలేజ్లో ఉన్నటువంటి రోడ్ల మీద కానీ డ్రైవర్సు వారి యొక్క నెగ్లిజెన్సీ, ఓవర్ స్పీడు, ఓవర్టేకింగ్తో పాటు డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగి వారి కంట్రోల్లో వారు లేకుండా పోయి వాళ్ళు వేరే వాళ్ళకు గుద్దటము, లేకపోతే వాళ్ళు కూడా రోడ్డు కిందికి వెళ్ళిపోయి పడిపోయి హెడ్ ఇంజరీ కావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే కనీసం ప్రివెంట్ చేయడానికి మీరందరూ కూడా హెల్మెట్ అన్న ప్రధానంగా మీరు డ్రైవింగ్ చేసే వాళ్ళు మోటార్ సైకిల్ కనుక డ్రైవింగ్ చేస్తే ఒక హెల్మెట్ అనేది కూడా యూజ్ చేస్తే కొంతవరకు మనం సేవ్ చేస్తాం. అదేవిధంగా మీరు పక్కా తల్లిదండ్రులు కూడా పిల్లలకు వెహికల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు పూర్తిగా వారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి, వారికి ఒక లైసెన్స్ ఉండాలి, అన్ని రకాలుగా ప్రావీణ్యం ఉన్న తర్వాత నేను డ్రైవింగ్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు మా పిల్లోడికి వెహికల్ కావాలని మీరు వచ్చి ఇచ్చినట్టయితే వాళ్ళు పిల్లలకి ఏ విధంగా ఉంటుందంటే కొంచెం స్పీడ్కి వెళ్తే ఏదో జోష్ మీద వెళ్ళి మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గర రోడ్డు మీద ఎంతోమంది విద్యార్థులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఎంత ఆవేదన చెందుతారో మీ అందరికీ కూడా తెలుసు. ఈ విధంగా మీరందరూ కూడా ఇట్లాంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలను నివారించడానికి మీరందరూ తల్లిదండ్రులు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి కాలనీ వాసులు అందరూ కూడా దీనిపైన ఒక ఆలోచన చేసి మీరందరూ కూడా సెన్సిటైజ్ అయ్యి అందరికీ చెప్పాల్సిన బాధ్యత మనది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సైబర్ క్రైమ్కి సంబంధించి మన దగ్గర ఈ రాష్ట్రంలోనే 3 కమిషనరేట్ల తర్వాత అమీన్పూర్ పోలీస్ స్టేషన్లోనే అత్యధికంగా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ నేరాలలో విక్టిమ్ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఐటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళే ప్రధానంగా అవుపడుతూ ఉన్నారు.
ఎందుకంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఆశ ఉంటుంది. ఈ సైబర్ నేరగాళ్ళు వీళ్ళ యొక్క వీక్నెస్ని అర్థం చేసుకొని వాళ్లకు కొన్ని లింక్స్ పంపటము, కొన్ని రకాలుగా వాళ్ళకు మెసేజ్ పెట్టడంతో వీళ్ళు ఆశపడి దానికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో చాట్ చేయడము, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయడంతో ఈ అఫెన్సులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం ఏదైనా పెట్టుబడి పెడితే దానికి డబుల్ రావటమో త్రిబుల్ రావటమో అనేది మనం ఏ ట్రేడింగ్లో కానీ ఎక్కడ ఏ బిజినెస్లో కానీ చూడం. అది కాబట్టి మీరు అదొకటి ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని అట్లాంటివి ఏదైనా మీకు ఈ లింకులు కానీ మెసేజ్లు కానీ వచ్చినట్లయితే 1-2 సార్లు ఆలోచించి దాన్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. మీరు అట్లాంటి వాటిలోనే ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం. మొన్న ఒక అతను వచ్చాడు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పాపం ₹1,00,00,000 అతనికి ఒక పెన్షన్ వస్తే 80 లక్షలు మిగతా వాళ్ళ దగ్గర అక్కడిక్కడ జమ చేసి ₹1,00,00,000 వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత అది ఫ్రాడ్ అని తెలుసుకొని మన దగ్గరికి వచ్చాడు. మీరందరూ కూడా ఇట్లాంటి వాటిని గుర్తుంచుకొని అత్యాశకు పోయి ఎక్కువ లాభం వస్తుందనేది మాత్రం అది తప్పు. అది అట్లా ఎవరన్నా మీకు చెప్పినట్టయితే అది అబద్ధము. కాబట్టి మీరందరూ కూడా అట్లాంటి దానికి ఆశపడి మీ డబ్బులు పోగొట్టుకోకూడదు. అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు ఈ కళాశాలలో కానీ కాలనీలలో కానీ డ్రగ్స్ కూడా గంజాయి మిగతా మత్తు పదార్థాలు కూడా బయట కొంతమంది తీసుకొచ్చి పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ కాలేజీలలో అమ్మడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. వాటికి కనుక మీరు లోన్ అయితే మీ జీవితం అనేది పాడైపోతూ ఉంది. ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకు అనేది. చదువుకునే స్టేజ్ ఇంజనీరింగ్ కానీ స్కూల్ స్టేజ్ కానీ ఇంటర్మీడియట్ స్టేజ్లో చాలా ముఖ్యమైన జీవితం. కాబట్టి ఈ లైఫ్లోనే మీరు ఎక్కడైనా చెడు అలవాట్లకు లోన్ అయ్యి ఈ డ్రగ్స్కి కానీ మత్తు పదార్థాలకు కానీ లోనట్లయితే మీ జీవితాన్ని పాడు చేసుకోవడం కాక మీ ఆరోగ్యం కూడా పాడవుతూ అవుతుంది. ఇట్లాంటి టైంలో మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి మీ దగ్గర మీకు స్కూల్కి పంపించి వాళ్ళు ఎన్నో కష్టపడి ఫీజులు కట్టి ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. తెలిసో తెలియకనో కొంచెం చెడు సహవాసమో లేదంటే ఈ సోషల్ మీడియా ప్రభావం కానీ ఇవన్నీ ఇంటర్నెట్ ప్రభావంలో ఇంటర్నెట్ ఒక మంచికి ఉపయోగించుకోండి. కానీ ఇట్లాంటి చెడు ఏదన్నా ఉంటే వాటిని మర్చిపోయి మనం వాటికి జోలికి పోకుండా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మీ కాలనీ వాసులు కానీ విద్యార్థులు కానీ ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు ఒక మంచి మార్గంలో మంచి పౌరులుగా మా ఎస్పీ గారిని ఆదర్శంగా తీసుకొని మీ విద్యార్థులందరూ ఒక మంచి పొజిషన్లోకి పోవాలి. ఇప్పుడు ఇంతకుముందుకు మన యాంకర్ చెప్పాడు మా సారు యొక్క అతని యొక్క చరిత్ర అంతా. కాబట్టి అట్లాంటి కష్టపడి చదివి మీరు ఒక మంచి పొజిషన్కి వస్తే చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా సొసైటీకి ఉపయోగపడి అవుతారు. మంచి సమాజంలో మంచి పౌరులుగా ఉండి ఈ సమాజానికి మంచి ఉపయోగపడి ఈ రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరు విని ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంది, సైబర్ క్రైమ్ ఎఫెక్ట్స్ ఏంది, వాట్ ఈస్ ద రీజన్స్ టు అకరెన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్, దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, సొసైటీ ఎట్లా లాస్ అవుతుంది, ఫ్యామిలీ ఎట్లా లాస్ అవుతుంది, ఇండివిజువల్గా ఎట్లా లాస్ అవుతుంది అనేది వాంట్ టు మేక్ కొంచెం అందరికి ఎలాబొరేట్గా చెప్పగలుగుతామని అనుకుంటున్నాం. సో అసలు సైబర్ క్రైమ్ అనేది ఎందుకు వచ్చింది, అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంది అనేది మనం డిస్కస్ చేసుకుంటే, ఒకప్పుడు ప్రాపర్టీ అఫెన్స్లు దొంగతనాలు, ఒక దొంగ ఫిజికల్గా వాళ్ళ ఇంటికి పోయి తాళం వేసున్న తాళం బలగొట్టి అందులో ఉన్న డబ్బు కానీ అందులో ఉన్న జ్యువెలరీ ఆర్నమెంట్స్ కానీ దోచుకొని పోయేవాళ్ళు, లేదా రోడ్డు ఎమ్మటి పోయే వాళ్ళకి మెడలో పుస్తెలు తారు కానీ ఇంకేదన్నా స్టాబింగ్ కానీ చేసి తీవ్రమైన నేరపూరితమైన ఆర్థిక దొంగతనాలు చేసేవాళ్ళు. అది డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. డైరెక్ట్ కాంటాక్ట్ నేరస్తునికి బాధితులకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. వేరే సైబర్ క్రైమ్లో కాంటాక్ట్ ఉండదు. వాడు ఎక్కడుంటాడో తెలియదు. ఇంట్లో ఉంటాడా, సినిమా హాల్లో ఉంటాడా, చెట్టు కింద ఉంటాడా తెలియదు. మీరు ఎక్కడుంటారో వాని తెలియదు. వితౌట్ కాంటాక్టింగ్ బై యూజింగ్ కంప్యూటర్స్, వైఫై, నెట్వర్క్ ఇట్లాంటి గ్యాడ్జెట్స్ వాడి సైబర్ క్రైమ్ని ఒక బాధితుని అకౌంట్ నుంచి వాళ్ళు నగదును దోచుకోవటం జరుగుతుంది. ఇది సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే సైబర్ క్రైమ్ విధానాలు, హ్యాకింగ్ చేస్తారు. హ్యాకింగ్ అంటే మీ దాంట్లోకి
ఏదైనా మాల్వేర్ లాంటిది ఏదైనా లింక్ పంపించి అది క్లిక్ చేయగానే మీ డివైస్ని వాళ్ళు కంట్రోల్ తీసుకొని దాంట్లో ఉన్న ఓటీపీలు కానీ దాంట్లో ఉన్న మీ స్క్రీన్లో ఉన్న దాంట్లో ఉన్న మెటీరియల్ తీసుకొని వాళ్ళు దాంట్లో యాక్సెస్ మీ బ్యాంకింగ్లోకి యాక్సెస్ అయ్యి చేసుకోవడం జరుగుతుంది. ఏందబ్బా ఫిషింగ్ అంటే మనం వల వేసి చేపలు పట్టినట్టు ఏదో ఒక రకంగా పంపించి వాళ్ళు మీ స్క్రీన్ యాక్సెస్ చేసి చేయటం. ఫిషింగ్ అంటే కాల్స్ తోటి మీ కాల్స్లో చేసి మీ డేటాను తీసుకోవటం, సోషల్ ఇంజనీరింగ్, డేటా బ్రీచింగ్ ఇవన్నీ చేస్తారు. స్మిషింగ్ అంటే SMS తోటి ఏదైనా పంపించి చేయటం చేస్తారు. అయితే ఇది సైబర్ క్రైమ్ ఎంత ఎఫెక్ట్ ఉన్నది వరల్డ్ వైడ్ అనేది ఇక్కడ చూసినట్టయితే మీకు మొత్తం మీద ప్రపంచంలో అత్యధిక GDP ఉన్న కంట్రీ ఏంది? ఐడియా ఉందా? మీకు ఐడియా ఉందా? ఎవరన్నా స్టూడెంట్స్ ఉన్నారు, వేరే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. GDP ఎక్కువ ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఏంది? USA $25 trillion పర్ యానం ఉంది. నెక్స్ట్ ఏంది? చైనా, జర్మనీ కాదు, చైనా నెక్స్ట్ ఉన్నది. ఓకే, థర్డ్ హాంకాంగ్, జపాన్. జపాన్ ఈజ్ థర్డ్ లార్జెస్ట్ GDP ప్రొడ్యూస్ చేసే దేశం. ఫోర్త్ చదివారు కదా అందరూ, ఫోర్త్ జర్మనీ, మీ దగ్గర నుంచి ఎక్కువ రావాలి జర్మనీ. ఫిఫ్త్ ఇండియా. ఇవి చెప్పమనడమో లేకుంటే మన రకరకాల వల్ల మోసపోతున్నాం. కాబట్టి అలాంటి మోసాలు జరగొద్దంటే మనం తెలుసుకోవాలి. తెలుసుకునేటప్పుడు ఒకవేళ వాస్తవంగా మీకే జరిగితే మీరు అది చెప్పాలనుకుంటే నువ్వు ఇంత ఎడ్యుకేటెడ్ అయి గట్లిట్లో మోసపోయినావు అని అనుకుంటారేమో అనుకుంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి, మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పండి. కానీ జరిగిన సంఘటన నలుగురికి తెలవాలి, ఇంకోరు కూడా చైతన్యం కావాలి. ఇప్పుడు సార్ చెప్పాడు డబ్బుల గురించి పంపమన్నారు, లేకుంటే ఇంకా నయము అకౌంట్ నెంబర్ చెప్పంగానే అకౌంట్ నెంబర్ చెప్తే అది ఓటీపీ అడిగితే ఓటీపీ చెప్తే బ్యాంకులో ఉన్న పైసలన్నీ ఖాళీ చేసేవాళ్ళు తెలియకపోతే. ఏదో సంతకమే కదా, అకౌంట్ తెరవడానికే కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దానివలన ఏం జరుగుతుందో మనకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి జాగ్రత్తగా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా పిలిపియండి, జాగ్రత్తగా వినండి. దీన్ని మీరు విన్నది మీ దగ్గరనే ఉంచుకోకుండా వాళ్ళకి చెప్పండి, వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరనే ఉంచుకోకమనండి. ఎక్కడ అవసరమైతే అక్కడ బంధువులు ఫంక్షన్లలో కూడా ఇట్లా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. నాన్న లాటరీ వచ్చిందట, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఒక్కడేసారి బెలూన్స్ టప్ 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 పగిలిపోతాయి. కంగ్రాచులేషన్స్ అని ఫోన్లో వస్తుంది. రాగానే ఆ అమ్మాయి గేమ్స్ ఆడడం మొదలు పెడుతూ గేమ్స్ ఆపేసి ఎక్కడో ఒక చోట క్లిక్ చేస్తుంది. క్లిక్ చేయగానే మీకు తెలియకుండానే ఫోన్ మొత్తం ట్యాపింగ్ అవుతుంది, స్కానింగ్ అవుతుంది. ఎప్పుడు నెట్వర్క్లో ఆన్ చేసి పెట్టుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. అట్లా మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? పేద పిల్లలందరూ కూడా బడి నుంచి వెళ్ళగానే కరోనా తర్వాత చాలామంది ఫోన్కు ఎడిక్ట్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో రీల్స్ వస్తున్నాయి, రీల్స్ మధ్యలో కూడా ఒక మోసం ఉంది. అట్లాంటి మోసాలు ఎవరైనా చూసారా? ఇప్పుడు పెద్దవాళ్ళ నుంచి విన్నాం కదా, మరి పిల్లలు మీకోసం ఈ మైక్ ఎదురు చూస్తుంది. ఎవరైనా మీ అనుభవాలని ఒక్క నిమిషం, అమ్మ రామ్మ రా, చెప్తానన్నావు కదా, రామ్మ నేను ఉన్నాను కదా, అక్కడికి తీసుకురా. నమ్మకస్తులని, మీరు అమాయకులని, ఇందులో మీకు ఎటువంటి ప్రమేయం లేదని మాకు తెలుస్తుంది. కానీ మీరు ఇందులో ఇరుక్కున్నారు కనుక 60,000 రూపాయలు మాకు పంపించండి అన్నాడు. అటు ఇటు ఆలోచించకుండా వెంటనే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. వెంటనే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాను. వాటర్ జరిగింది మా మిస్సెస్ చెప్పాను. వెంటనే మా చెల్లి వైజాగ్లో ఇప్పుడు డీసీపీగా ఉంది, ఆమెకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా జరిగిందని. అన్న నాకు వెంటనే ఎందుకు ఫోన్ చేయలేదు, రికార్డ్ చేసావా అన్నది. నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, రికార్డ్ చేయలేకపోయానంటే ఏం కాదన్నా, నువ్వు సెల్ ఫోన్ ఆఫ్ చేసావు కదా, దట్ ఈస్ ఇనఫ్.
అది మాల్వేర్ ఏదైతే ఉందో సెల్ ఫోన్లో అది డిస్ట్రాయ్ అయిపోతుంది, నథింగ్ టు వరీ, ఏమి వరీ కావద్దు, నువ్వు నిశ్చింతగా నిద్రపోవచ్చు అని చెప్పింది. ఆ వెంటనే వాళ్ళకి నేను వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తున్నారు, ఆధార్ కార్డు ఎలాగో జాగ్రత్త చేసుకోవాలో ఒక వీడియో క్లిప్ చూపించారు. అదేవిధంగా ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయని ఒక వీడియో క్లిప్ చూపించారు. అన్నీ నమ్మశక్యంగానే నడిపించారు. ఒక హాఫ్ అన్ అవర్ పైన నేను ఈ యొక్క సిట్యుయేషన్లో నేను ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కాల్స్ విషయంలో ఎక్కడ కూడా మీరు మోసపోకండి. కాబట్టి ఎంత విద్యావంతులైనా, ఎంత అనుభవజ్ఞులైనా, ఎంత పెద్దవారైనా మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వచ్చిన కాల్ విషయంలో జాగ్రత్త పడండి. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు, పోలీస్ ఆఫీసర్స్కి, అదేవిధంగా మరి చెన్నూరి రూపేష్ గారు ఐపీఎస్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కాలనీకి విచ్చేసిన గౌరవనీయులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో నాకు జరిగిన అనుభవాన్ని చెప్తాను. ముందుగా నా పేరు శ్రీకాంత్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. శిల్పా కాలనీ నుంచి వచ్చాను, అమీన్పూర్ మున్సిపాలిటీ శిల్పా కాలనీ నుంచి వచ్చాను. నాకు ఇది 7 సంవత్సరాల క్రితం నాకు పర్సనల్గా జరిగిన అనుభవం అండి. నేను ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి మన అందరి దగ్గర. ఇప్పుడు దాకా జరిగిన షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ అన్ని మనకు డైరెక్ట్గా కాల్స్ రావటము, ఓటీపీలు చెప్పమంటము, లేకపోతే అఫీషియల్స్ని చూపించి కొంచెం థ్రెటన్ చేయటము, అది అలా జరుగుతుంటాయి. ఇంకా ఇంకో వేరే టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ ఏం జరుగుతాయంటే, మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మన అందరికీ తెలుసు. మనం ఇండియాలో మన క్రెడిట్ కార్డు వాడితే మనకు ఓటీపీ వస్తుంది, కానీ మన ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి క్రెడిట్ కార్డు వాడాలి అని అంటే క్రెడిట్ కార్డ్ నెంబరు వెనకమాల సివివి నెంబర్ ఉంటే చాలండి, ఓటీపీ రాదు. అది సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలామందికి అది తెలిసే ఉంటుంది. దానికి ఓటీపీ నెంబర్ అవసరం లేదు. మనం ఎక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళి మన క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ని వెనకమాల సివివి నెంబర్ నోట్ చేసుకొని అది ఎవరికైనా షేర్ చేస్తే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగిపోతాయి ఆటోమేటిక్గా, మనకు ఓటీపీ కూడా రాదు. అలాగా నాకేం జరిగిందంటే, నా క్రెడిట్ కార్డు ఫేస్బుక్ యాడ్స్ నుంచి యూజ్ చేయడం మొదలుపెట్టారండి. కంటిన్యూస్గా 3000 అలా 9000 డిడక్ట్ 9 times 3000 డిడక్ట్ అయిపోయింది. నేను ఆ రోజు లక్కీగా లీవ్ కాబట్టి నేను మొబైల్ ఓపెన్ చేసి చూసుకుంటే మెసేజెస్ కంటిన్యూస్గా వస్తున్నాయి. ఫేస్బుక్ యాడ్స్ నుంచి 3000 డిడక్ట్ అయినాయి అని చెప్పేసి ఆ టైంలో ఎక్కువ మంది ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదండి. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఎలా రియాక్ట్ అయ్యానో చెప్పడం కోసం వచ్చాను. మనకు మొబైల్ బ్యాంకింగ్ ఉంది కదా, మొబైల్ బ్యాంకింగ్ చాలామందికి జనరల్గా ట్రాన్సాక్షన్కి లేకుంటే ఇంకో దానికి ఈజీగా ఉంటుంది, కానీ ఇట్లాంటి టైంలో చాలా బాగా ఉపయోగపడుద్దండి. నేను ఇమీడియట్గా క్రెడిట్ కార్డు బ్లాక్ చేసేసాను. ఎప్పుడైతే క్రెడిట్ కార్డు బ్లాక్ చేశానో ఆ డిడక్షన్ ఆగిపోయింది. సో అప్పటికల్లా ఫ్రాడ్ కంప్లీట్. నా డిడక్షన్ ఏదో జరిగింది. వెంటనే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పాను. సార్ మీరు వెంటనే రియాక్ట్ అయ్యారు, ఇలా మీరు వెంటనే రియాక్ట్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము అమౌంట్ బ్లాక్ చేయగలమని చెప్పేసి విత్ ఇన్ 15 daysలో మళ్ళీ